అభిషేకం ఉండాలి. ఎవరి ప్రార్థన భక్తుల్లో గుండెల్లో నూనె నింపుద్దో, ఎవరి పాట గుండెల్లో నూనె నింపుద్దో, ఎవరి ఉపదేశం గుండె నింపుద్దో వాళ్ళు కావాలి, సంఘములో లేపబడాలి. ఆమేనండి. ఆయన అన్నాడు, అప్పుడు 60 సంవత్సరాలు అంట ఆయనకి. ఆయన ఫ్యామిలీ పాస్టరే. అప్పుడు ఏసన్న గారు అంటారు, అయ్యా మరి మీరు పెళ్లి చేసుకున్నారా, మీకు ఎప్పుడు శోధన రాలేదా అన్నాడు. చాలా అమాయకంగా అడుగుతారు ఏసన్న గారు తెలియనట్టుగా. అయ్యా మరి మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీకు ఎప్పుడు శోధన రాలేదు. వచ్చింది మరి. అందుకే పెళ్లి చేసుకుంటే శోధన రాదు, చేసుకోకపోతే శోధన వస్తుంది ఉండదు. కడుపులో దేవుని భయం పెడితే కుదురుకుంటాం అన్నాడంట. కొట్టడా గట్టిగా చూస్తారట. దానికే ఉపదేశంలో మేము పెట్టిన పేరు ప్రతిష్ట. ఒక ప్రతిష్ట. నోవహు కొడుకులు 3 పెళ్లి చేసుకున్నారా, ఆ ఊసే లేకుండా వాడ కట్టారా? ఏం చెప్తున్నారు బైబిల్? దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్ళి అయిపోయింది, 100-120 సంవత్సరాలు ఓడ కడుతున్నారు కలకత్తే. నేను భర్తని భార్యను సోయలేదు, ఈ ఓడలో సహకరించడానికి దేవుడు పంపిన సహాయం అనుకున్నారంతే. ఆది కన్ను 2:18 కనపడలేదు వాళ్ళకి, ఓడ కనపడుతుంది. అందుకని ఓడ కట్టేదాకా, అందులోకి వెళ్ళేదాకా, మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేదాకా వారు దాంపత్యం చేయలే. వయసులో ఉన్న పిల్లలు లెక్క చేయలేదు అసలు. ఆ సోయి, ఆ ఊసే లేదు, ఆ సోదే లేదు. అది ఓడ కోసం బతకాల, ఓడ నిర్మాణం కోసం బతకాల, సంఘ పరిపూర్ణ కోసం బతకాల, దేవుని రాజ్యం కనడానికి బతకాల. అదే ఉపదేశం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నా మాట ఏమన్నా? అంచేత అక్కడ ఎవరున్నారు? అత్యున్న సింహాసనం మీద ఎవరున్నారు? తండ్రి. సోది మాటలు చెప్పకుండా ఎంత అవును చెప్తున్నా. కరెక్ట్గా ఎవరున్నారు? తండ్రి అంటేనే చెప్పండి, తండ్రి అంటేనే సంఘములో దేవునిది మొదటి స్థానం, మరో భాషలో ప్రేమే ప్రధానం. ఉపదేశం పేరు మీద ప్రేమను కోల్పోకండి. నిబంధన రూల్స్ పేరు మీద గుండెలు గాయపరచకండి. ప్రేమల పేరు మీద అక్రమాలని, రాజీ ధోరణిని రానివ్వకండి. అర్థమైంది అనుకుంటున్నాను నేను. సరే, రెండవది అక్కడ ఎవరున్నారు తెలుసా? ప్రకటన 5 ప్రకారం తండ్రి చేతిలో ఉన్న గ్రంథము ముద్రలు విప్పు గొర్రె పిల్ల ఉన్నది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు. అంటే ఏమిటి అర్థం? ఏమిటి అర్థం? ముద్రలు విప్పిన గ్రంథం, ముద్రలు విప్పే వ్యక్తి. ముద్రలు విప్పడం అంటే ఏంటండి? మర్మములను వివరించు ప్రత్యక్షతలు అనండి. మహా గొప్ప దైవజనుడు దానియేలు వంటి వాడు కూడా అనుమతి లేక ఏం చేశారండి? ముద్రాయ్ లాస్ట్లో చూద్దాం అన్నాడు. ఇప్పుడు పడితే ఎవడు పడతాడికి లైసెన్స్ అది ప్రార్థన చెబుతుంటే మాత్రం అయిపోదు పని. దేవుని ఏర్పాటు ఉండాలి. బాగా ప్రార్థన చేస్తే ఎక్కువ పుస్తకాలు ఇప్పేస్తావు నువ్వు, అవతలగా ఒక అనుమతి. ఇది ఒక సముద్రం అంత అంశం, కానీ తెగలు కొడుతున్నాను నేను. ఆమె హల్లెలూయా. నేను అడిగాను యేసు ప్రభు, నీ ప్రభు తమ్ముడు కేకేశాడు, మా తమ్ముళ్ళు అందరూ వస్తారని, వాళ్ళు ఏం చెప్పాలంటే ప్రభు ఈ సబ్జెక్ట్ ఇచ్చండి. కనిపెట్టకుండా అడగకుండా ఏదో అలవాట్లోంచి ఒకటి చెప్పుకోవట్లేదు మీకు. మీకు అర్థమైందా? అలాంటి అలవాటు కూడా లేదులే. శ్రద్ధకి వినండి. దేవునికే మొదటి స్థానం ఉండాలి, ప్రేమే గెలవాలి, ప్రేమకే ప్రథమ స్థానం. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ప్రత్యక్షతతో కూడిన వాక్యం. 2వ స్థానం, ప్రత్యక్షతలతో కూడిన వాక్యం. అంటే ఇలా సందర్భంగా చెప్తున్నాను. ముద్రలు విప్పుటకు గొర్రె పిల్ల అధికారము పొంది ఉన్నాడని, యోగ్యత పొంది ఉన్నాడని, అర్హుడని 24 పెద్దల్లో ఒకడు యోహాను కన్నీళ్లు తుడిచి మరీ చెప్పాడు. నా ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది. ఓ ఎటో చూస్తున్నారు, వినండి. అంటే అర్థం ఏంటి? 24 పెద్దల్లో కానీ
శరాపులు కెరూబుల్లో కానీ కోట్ల దూతల్లో కానీ ముద్రలు విప్పు అర్హత ఎవరికి? యేసు ప్రభుకి ఎందుకు వచ్చింది అర్హత తెలుసా? ఆ మొక్క విప్పగానే 24 సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టి వాయిద్యాలు పక్కన పెట్టి బోర్ల పడిపోయి ఏడిసేసి చెప్పారు ఆ మొక్క ఏమని? నువ్వు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నావు కనుక నువ్వు యోగ్యుడవు అంటే యేసు ప్రభు అప్పుడే చచ్చిపోయి ఫ్రెష్గా వచ్చాడు పరలోకానికి రక్తం కార్చి. అప్పుడు జనాలైంది వచ్చి మన లెక్కల తారీఖు ప్రకారం చూస్తే 35 చచ్చిపోయి వెళ్ళిపోయింది. క్రీస్తు శకం 35. ఈ దర్శనం యోహంతో మాట్లాడుతున్నది 90 AD అంటే దగ్గర 60 సంవత్సరాలు అవుతుంది పరలోకం వచ్చారు. అప్పుడు దాకా ఎందుకు పడలే మరి? ఎప్పుడో యోగ్యుడు, ఎప్పుడో ఘనుడు, కానీ ఎప్పుడు ప్రకటించబడింది తెలుసా? ఒక ప్రత్యక్షత విప్పినప్పుడు ప్రకటించబడింది. అంటే పరలోకం కూడా గణపరిచేది ప్రత్యక్షతని, ఖర్చీపును కాదు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. నిన్న మా చర్చిలో చెప్పాను నేను, మొన్నటిదాకా కొబ్బరి నూనె అమ్మారు, తర్వాత ఖర్చీపులు అమ్మారు, ఇప్పటికి శానిటైజర్ బాటిల్ అమ్మేస్తారేమో అని. మొన్నటిదాకా మరి ప్రేయర్ మ్యాట్లు కూడా అమ్మారు తెలుసా మీకు? అయ్యగారు ప్రార్థన చేసిన మ్యాట్ అంటే యోగా మ్యాట్ కన్నా సూపర్ అని, దాని మీద కూర్చుంటే ప్రార్థన వచ్చేద్దండి ఒకడికి. మళ్ళీ దాని మీద సాక్ష్యం చెప్పేవాళ్ళు 10 మందిని చేశారు. మరి అయ్యగారు ప్రార్థించిన మ్యాట్ కొనుక్కున్నానండి, నేను ఎప్పుడు కూడా అరగంట కన్నా ఎక్కువ చేసేవారు కదా, నా మ్యాట్ మీద కూర్చుంటే ఇక ఎప్పటికీ అవుతలేదండి ప్రార్థన. మరి ఎప్పటికీ అవ్వకపోతే ఎలాగొచ్చారంటే ఈ సాక్ష్యం చెప్పితే కేకేసుకు వచ్చారు నన్ను. అందరూ మారుమనసు పొందాలని స్తోత్రం చెప్పండి. జీవముగల దేవుని సంఘంలోనికి దరిద్రం వస్తే నేను ఒప్పుకొని. ఎందుకంటే గడ్డి వాని దగ్గర కుక్క జపనే చేస్తారంటే, కుక్క గడ్డి తిందో ఎవరిని పెడితే తిన్నమదో, యజమాని పర్మిషన్ ఇస్తేనే సీల్ చేస్తాను. మళ్ళీ లోపు బరువు మోతున్నాను కాబట్టి గాడిది అనుకోకండి, ఫస్ట్ డ్యూటీ సెకండ్ డ్యూటీ సీల్ చేస్తామే. ఆయన మోసేదే ఎవడన్నా వస్తే ఆయన పీకేది. ఇందులో ఏం డోకాలేదండి. స్తోత్రం, హల్లెలూయా. కరోనా ముందుకి కరోనా తర్వాతకి చాలా మందిలో చాలా మార్పులు వచ్చినాయి. మందికి ఇదే సిస్టం మారదాం. హల్లెలూయా. ప్రత్యక్షతకే విలువ సంఘంలో. మొదటి స్థానం ప్రేమది, రెండవ స్థానం ప్రత్యక్షత. మీకు అర్థమవుతుంది ఏమన్నా? స్తోత్రం. మూడవ స్థానం చెప్తున్నాను. మూడవ స్థానం దేనిదంటే జకర్యా గ్రంథం 4:1-2 చదవండి. ఆనొక 11 చదవ. నా తప్పలే చదువునానా? నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకేమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదియును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవి. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకములోనే దీపం ఆరిపోకున్నట్లుగా, నూనె తగ్గిపోకున్నట్లుగా 7 ప్రదీపములు, గొట్టములతో ఉన్నటువంటి ప్రదీపములు కొరత రాకుండా, తక్కువ కాకుండా, దేదీప్యమానంగా, ప్రకాశమాయంగా, చీకటి రానివ్వకుండా ప్రకాశించున్నట్లుగా ఆ దీప వృక్షమునికి ఇరువైపుల 2 నిలవబడి నూనె పోసారు అనలేదు, పోస్తూనే ఉన్నారు. ఎందుకు పద్దాక దీపం మీద ఉన్నాడు? పోసినట్టు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? దీపం వెలుగుతోంది కనుక, దీపం ప్రకాశిస్తుంది కనుక, దేదీప్యమానంగా మండుతోంది కనుక, నూనె కోర్చున్నట్టు ఖర్చు అవుతుంది కనుక ఎప్పటికప్పుడు నూనె పోసేవాడు కావాలి. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉండాలి. ముద్రలు విప్పేవాడు రావాలి. నూనె పోసేవాడు కావాలి. ప్రతి సంఘములో, సార్వత్రిక సంఘములో, చివరికి ది గ్లోరీ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ చర్చ్ లో, డేవిడ్ ఫ్రాన్సిస్ కృపా మాతృల సంఘములో కూడా నూనె పోసేవారు రావాలి. ముద్రలు విప్పేవారు రావాలి. సంఘం అంటే రకరకాల అవయవాలు కదండి. ఒకడే అన్ని చేసేది కాదు. ఏకపాత్ర మూకీ కాదు ఇది. నువ్వు చేసేది ఉంది, నేను చేసేది ఉంది. అందుకే కదా కేకేసావు. చేసుకోలేక చేయలేక కాదు, నిపుణత గల పనివాడిగా దేవుడు ఎదిగించాడు పిల్లోడిని. అన్ని రకాల పరిచర్లు చేయగలిగిన స్థాయికి వచ్చాడు. కానీ చేయకూడదు. సిస్టమ్ తెలుసు. రోడ్డు ఖాళీగా ఉందని పాము వెలికిల్లాక కారు తోలకూడదు. పద్ధతే. స్తోత్రం చెప్పట్లేదు మీరు?
హల్లెలూయా. మీకు నేను వాక్యం చెప్పలేనండి, ఆ తిండి కోసం వచ్చామేంటండి, మేము ఇక్కడ తింటాం, వాక్యమే ముఖ్యమన్నా అప్పుడు మొహం పెట్టారు. ఇప్పుడు సగం అయిపోయిన తర్వాత ఏమో ఇది న్యాయమా అంటే ఇదే న్యాయం అంటాను. అప్పుడు మంచి వాళ్ళందరూ స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఉండాలి సంఘంలో తమ్ముడా? మొదటి స్థానం ప్రేమదే, రెండో స్థానం, మూడవ స్థానం అభిషక్తులది. అభిషక్తులది నాన్న. అభిషక్తులు అంటే కేవలం ప్రత్యక్షతలతో ప్రసంగించే వాళ్ళు కాదు. పాట పాడితే, ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే దీపాల్లోకి నూనె వచ్చేసేయాలి. కొండగట్టిన దీపాలు కూడా దేదీప్యమానంగా వెలగాలి. నూనె పోసే దైవజనులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 120 మంది మేడగదిలో ఉన్నారు అనండి. అందరి మీదకి అగ్గి వచ్చిందా రాలేదా? ఒక్కొక్కడి మీదకి ఒక్కొక్క జ్వాల వచ్చిందా రాదా? ఎవరి దాడి మీదకి పంపడలేదా? రైనార్డ్ బాంకే గారు అన్నారు ఒక ప్రసంగంలో, 120 మందిని లెక్క పెట్టుకొని ఓ కోడికి ఇది నీదిరా అని పంపించాడు. 119 మంది కూడా పొంది ఒకటి మిస్ అవ్వాల, 120 మంది పొందేశారు. ఎవడి జ్వాల వాడి మీదకి. మరి అందరూ ఒకే ఆత్మను పొంది ఒకేలాగా భాషలు మాట్లాడి, ఒకే గాలి, ఒకే అగ్గి, ఒకే భాష, ఒకే స్థలం, ఒకే సమయం, అన్నీ ఒకే. కానీ 118 మంది ఒక రకం ఉన్నారు. ఇద్దరు మాత్రం ఎవరు నెత్తిమి చేయబెడితే ఆడికల్లా అగ్గి వచ్చేస్తుంది. వాళ్ళందరూ నూనె పొందిన వారు, వీళ్ళు నూనె పోసేవాళ్ళు. ఫిలిప్పు కూడా 120 మందిలో ఒకడు. సువార్త చెప్పాడు, ఆత్మలు రక్షించాడు, దయ్యాలు అలగొట్టాడు, రోగులు స్వస్థపరిచాడు, బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు. కానీ నూనె పోతాకి పేతురు, యోహాను రావాల్సి వచ్చింది. మీకు అర్థమైందా? మేము సువార్త చెప్పలేదా? మేము చెప్తే ఆత్మలు రక్షించబడలేదా? మేము బాప్తిస్మాలు ఇవ్వలేదా? కట్టారులే ఎవరికొండే. కొద్దిమందిని దేవుడు ప్రత్యేకించుకుంటాడు. వాళ్ళు చెయ్యేస్తే పని వేరుగా ఉంటుంది, వాళ్ళకి ఏకేసుకోవాలా. సిస్టమ్ ఉంది బైబిల్లో. మేము కొత్తగా రాత్రి అంతా కూర్చొని ఆలోచించి రాసిన వచ్చినాం కాదు ఇది. ఆలోచనకర్త ఇగో దేవుని నోటి మాట. మంచోళ్ళందరూ ఆమె అన్నాడు. అభిషక్తులు ఉండాలి. ఎవరి ప్రార్థన భక్తుల్లో గుండెల్లో నూనె నింపుద్దో, ఎవరి పాట గుండెల్లో నూనె నింపుద్దో, ఎవరి ఉపదేశం గుండె నింపుద్దో వాళ్ళు కావాలి, సంఘములో లేపబడాలి. ఆమేనండి, ఆమేనండి. చెప్పండి. నెంబర్ 1 ఏంటండి? నెంబర్ 2 ఏంటండి? నెంబర్ 3 ఏంటండి? ఓకేనా? నెంబర్ 4 మోసేవారు అనండి. ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఎక్కడికా, వాళ్ళు నశించుదురు. అర్థమైందా? మరి ఏం మోసేవారు? నేను మందసానం మోయిండని ఒక గ్రూప్ పెడితే అందులో కొంతమంది ఇంకోటి మోసారు. అడి మోతం మండిపోనని. దేవునికి స్తోత్రం. గాడిదికి ఏం తెలుసు గంధపు చెక్కల సువాసనని? అడికి ఇచ్చిన పోస్తే అడికి ఇచ్చిన స్థానం ఏంటి? అడు మోసేది అంటే యూజువలైజ్ ఫీల్ కాకపోతే గాడిదికి సాకల మూటకి గంధం చెక్కలకి తేడా తెలియదు, మోసేస్తుంటుంది. అయ్యో మురికంపు వచ్చేస్తే, ఇదేమో గంధం సువాసన వచ్చేస్తుంది, దానికి ఏం ఫీలింగ్ ఉండదు, బేదేసేస్తే లక్కెళ్ళిపోతుంటుంది. ఓరి సన్నాసి నీ మీద మోపింది ఏంట్రా? మహిమ కలిగిన మందసం. తెంగలోడు తెక్కలోడు తగలబడి తలగెడుతుంది. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని సింహాసనం అనండి. ఎలా ఉంది ఆ సింహాసనం? ప్రకటన 4, ఎహెజ్కేలు 1. ఇప్పుడు కాదు, చూడండి అక్కడ ఎలా ఉంది తెలుసండి. సింహాసనం లోపటను సింహాసనం వెలుపుటను 4 జీవులు ఉన్నట్లుండెను. అదేంటది? సింహాసనం లోపట, సింహాసనం వెలుపట. ఇంక ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. కుర్చీ వేసుకున్నాడండి. ఏం వేసుకున్నాడండి? దేవుడు కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారండి? ఆ కుర్చీ కింద 4 జీవులు. నలుదిక్కులా 4 ముఖాలు కనపడుతున్నాయి. ఒక ముఖం ఇటు, ఒక ముఖం అటు, ఒక ముఖం ఇటు. ముఖాలు బయటకు వచ్చినాయి. అంటే శరీరం అంతా ఎక్కడుంది? కుర్చీ కింద ఉంది. అర్థమైందా? అంటే కుర్చీ ఎక్కడుంది? ఎన్నాళ్ళ మట్టు ఉంది? ఎన్నాళ్ళ మట్టు ఉంది? ఎప్పుడు దాకా ఉంటుంది? ఏ పతాకమేనా? గోళ్ళకు వచ్చేస్తున్నాయి. ఎవడన్నా మోయచ్చు కదా, చూడకపోతే ఓ ఎగిరేసి పాడేస్తున్నారు పాటలు. రండి అంటే మోయండి అనకండి. ఆది నుండి మోయిచున్నవారు మీరు మోయిండ్రా. మీది కెరూబుల స్థానం, మీది మహిమ కలిగిన 4 జీవుల స్థానం మీది. మరి ఫస్ట్ నుంచి అంటే అప్పుడే సంఘం ఎక్కువ మంది లేరండి, మేము 4 నుండి మేము తిప్పలు పడి ఇప్పుడు చాలా మంది వచ్చారండి. అయినా పద్దాక అయ్యారు మా ఇంకే చూస్తున్నారని పరిచయం చేస్తే
ఇంకోటి ఎవడో లేక కాదు, నీ రేంజ్రే బాబు అది. నువ్వు తెంగరోడు అయిపోయి మరి ఫస్ట్లో అంటే మరి ఎవరు లేరు మేము చేసేవాడిని, ఇప్పటికీ మేమేనా చేతలు బా. నువ్వు పోతే బోల్డ్ మందికి వస్తుంది ఛాన్సా, లెక్క ఉంది. ఒక్క లోతుగాడు పోతే 318 మంది అనండి. ఒక లోతుగాడు పోతే, వస్తీ పోతే, చెప్పడా కట్టుకనా, వస్తీ పోతే, సౌలు పోతే, ఇస్కరియోతు పోతే, పౌలే. మధ్యలో ఇంకోటి పేరు చెప్పకండి ఇప్పుడు, సీట్లు పని అవ్వదు. చెప్పండి గట్టిగా. దేవుని దగ్గర ఎప్పుడు ఆప్షన్ లెక్క కాదు, పోయినోడికి మళ్ళీ ఆప్షన్ ఉండదు. ఇస్కరియోతుకి మరొక ఆప్షన్ లేదు, లోతుగాడికి ఇంకో బెటర్ పాయింట్ ఉండదు, వైద్యంకి ఇంకే అసలు పేరు ఉండదు. దేవుడికి ఆప్షన్ లెక్క కాదురా బాబు, పోతే నీకు ఉండదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎట్టుకోకుండా నీ స్థానం కాపాడుకో, ఆ పరిచయం నమ్మకంగా చెయ్యి, ఆ భారం అలాగే మాయి. ఇక్కడ కూర్చునేవాడు ఉండాలి, విప్పేవాడు ఉండాలి, నూనె పోసేవాడు ఉండాలి, దేవుని సింహాసనమును మోసేవాడు ఉండాలి. ఈ సంఘమైనా ఏ సంఘమైనా. ఇది ప్రభు నాకు ఇచ్చిన ఉపదేశం. ఇంకో 2 పాయింట్లు ఉన్నాయిలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2ంటికి ముగించాలనుకున్నాను, 2 అయిపోయింది, మరి ఇంకో 2 ఉండిపోయింది. మరి ఎలాగా ఏమ్మా అయ్యా కథలు బాకండి. నూనె పోసేవాళ్ళు మాట్లాడండి, నూనె పోసేవాళ్ళు ఉండాలి, సింహాసనం మోసేవారు, భారమును మోసేవాళ్ళు, సేవను మోసేవారు, కాడిని మోసేవారు. నెక్స్ట్ పాడేవారు ఉండాలి. ఆమెనండి గట్టిగా. వాయిద్యాలు వాయించేవారు ఉండాలి. ఆమెనండి. పాడేవారు ఉండాలి, వాయిద్యాలు ఉన్నారా? ప్రత్యేకంగా లేరా? మాట్లాడతలేదు మీరు. పాడేవాళ్ళు ఉండాలి, పాడేవాళ్ళు ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మీకు అర్థమైందా? అంటే ఆరాధకులు ఎవరాళ్ళు? స్టేజీ ఉంటేనే బాగా పాడేవాళ్ళు, మైక్ ఇస్తేనే బాగా పాడేవాళ్ళు, కరెంట్ పోగానే మైక్ అసిస్టెంట్కి ఇచ్చేసేవాళ్ళు. ఈ దుర్మార్గులు కాదు, ఈ దుర్మార్గులు కాదు నేను చెప్పేది. ఆడికి మైకు ఇవ్వాలి, అది కూడా మంచి మైక్ అయి ఉండాలి. ఆడి అందరికన్నా ఎక్కువ సౌండ్ పెట్టాలి. ఆడు ఒకసారి చెప్తే 3 సార్లు చెప్పేలాగా పెట్టాలి. ఇవన్నీ పెడితే అప్పుడు ఆడు పాడతాడు. ఎందుకని ఇన్ని పెడితే కానీ అది కొంత ఎవడు భరించలేడు. చిచ్చాడికి అంతకన్నా మ్యాటర్ లేదు. అడిగి చిచ్చి అడిగి అంతకన్నా లేదు. ఏసన్న గారు ఎలా పడేవాడు తెలిసి పాటలో, విజయవాడ రోడ్ల మీద, తమ్ముడా నీకు గుర్తుందా? చిన్నపిల్లడివి రోడ్డు మీద పెట్రోల్ బాక్స్ లైట్ పెట్టి డ్రమ్ పెట్టి కృపామయుడ ఆనందయాత్ర పాటల టైము చేతితో రాసి పాట జిరాక్స్ కాపీలు తీసి 1 పేజీలో 4 సార్లు వచ్చేలాగా దాన్ని మొక్కలు చింపి రోడ్డు మీద కూర్చొని పంచిపెట్టి ఒక్క పాట పెట్రోల్ బాక్స్ లైట్ డ్రమ్ పెట్టుకొని 1.5 గంట పాడేసేవాడు. కృపామయుడా మైకి ఎక్కడదే? ఇప్పుడు తిప్పేస్తున్నాడు కానీ పక్క నుండి. దేవునికి స్తోత్రం. తమ్మును మరుగు చేసుకొని ముఖాలు కప్పుకొని కాళ్ళు కప్పుకొని తమ దాగి పాట ఎక్కడి నుంచి వస్తుందంటే సౌండ్ను బట్టి పలానా దగ్గర నుంచి అని గుర్తుపడటమే తప్ప, ఏమండి పాడేవాడికి కూర్చొని పాడమంటే ఎంత బాధ వచ్చేస్తుందో, మోకరించి పాడమంటే ఇంకా బాధ వచ్చేస్తుంది. పలాని బ్రదర్ పాట పడతానికి అవ్వ వచ్చి చేజెక్కేసి అనాలా? ఆ ఒక్క పాట కోసం వాడు రంగు పూసుకోవాలా? ఉక్కిపోతున్నా సరే 6 సొక్కాలు వేసుకోవాలి మీద. ఎందుకురా చచ్చిపోతున్నావు, జనాలు చంపేస్తున్నావు నువ్వు? శీతల ప్రదేశం వాడు 6 కాబట్టి 8 వేసుకుంటాడు. అన్నీ వేసుకోకపోతే దేవునికి స్తోత్రం చచ్చిపోతున్నాడు బీసిపోయి. గుండెకాయలు, కార్జాలు, కందరకాయలు మొత్తం బీసిపోతాయి. చలి ఇంకా గుండెలోంచి శ్వాస దేవాడం చచ్చిపోతాడు. అందుకని వాడు వేసుకుంటే ఇక్కడ మనకి గాలి ఆడతలేదు. ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి. నాకు సపరేట్గా ఇంకో ఫ్యాన్ అంటారు, చెమట వచ్చేస్తుంది. ఎక్కడెందుకు 6 సొక్కాలు? ఇంతకాడు చేసేది ఏంటి? ఒక పాట దానికి ఒక్క స్కేల్ తేడా ఇస్తే మళ్ళీ పాలేడాడు. రథం కొంచెం అటు ఇటు చేస్తే కొంచెం లాగి పెడితే పాలేడు, ఎక్కువ పెట్టకపోతే పాలేడు. ఆడు పరలోకములో దేవదూతలు శరాపులు పాడినట్టుగా దేవుడు బాకి కృప నీకు ఎందుకు కృప? మరుగై పాడేవాడికి అది, తాను మరుగై దేవుడు ప్రత్యక్షం వలన పాటలో అది పాడేవాడికి, అది తాను తాగి పాడేవాడికి. అది మీకు అర్థమైందా? అసలు వాడు వాయించే తబలాకి ఆడు కొట్టే ప్యాడ్స్కి కిలోమీటర్ పిల్లకి సంబంధం ఏంటి అసలు?
వాడు మరుగవ్వాలా, ఆడు కనపడాలని ఆడు కోరిక. ఏసన్న గారిని మేము సైలెంట్గా దూరంగా ఫాలో అవుతుంటాం, ఎందుకంటే పెద్ద అయినా బాగా మినిస్ట్రీల వాళ్ళం కాదు, బాగా సన్నిహితులమేం కాదు, కానీ దేవుని పరిచయం బట్టి కొంచెం అలాగా పెద్దోళ్ళు కదా నేర్చుకుందామని. ప్రసంగం మధ్యలో ఒక పిల్లోడు లేచి ఉంచని ఫోటో తీస్తాడు, కొంచెం పనికి మనోడు అన్నాడు. పెద్ద మనుషులు ఇంత దైవజనుడు ఆ మాత్రానికి తిట్టేయాలా, పనికి మనోడు అనేయాలా? కొంచెం శాంతం ఉండాలి సేవకుడికి అని అన్నీ లోపల జరుగుతుంటాయి ఈ రిపేర్లన్నీ, బయటికి చెప్పరు. కానీ ఆ సింహం ముందు మాట్లాడని సీన్ ఎవడు కొంతగా లోపల ఫీల్ అయిపోతారుగా, అది కూడా చదివేస్తాడు ఆయన. యేసుప్రభు సేవకుడు కదా, అది కూడా చదివేసి ఆ మాత్రానికే తిట్టాలని మీరు అనుకుంటారు. ఆడు నన్ను ఫోటో తీద్దామని కాదు, ఆడు అందరూ చూడాలని మధ్యలో నుంచి ఉన్నాడు. మాలంటోడికి అప్పుడు మబ్బిడిపోద్ది అనమాట. ఓహో స్తోత్రం చెప్పరే. మేము నేర్చుకున్నది చెప్పామండి, మీరు ఎలా నుంచొని తీస్తారో, మీరు ఫోటోలు ఎలా చేస్తారు, మాకు అది కాదు పాయింట్. మేము ఎన్నది చెప్తాం, మరుగై చేయండిరా పని. ఓ స్టేజీ ప్రదర్శన, పాస్టర్ గారికి హ్యాపీ బర్త్డే పెడతాకి 50 మంది సంఘస్థులు ఫోటోలు వేసుకొని బయట ఫ్లెక్సీ కట్టారు. ఎందుకురా ఇంతగా పెద్ద 10x20 ఫ్లెక్సీ అండి? ఎందుకని? మా దైవజనుడు సంఘ కాపరికి జన్మదిన శుభాకాంక్షలు. వీడు ఎందులోంచి కొత్తగా వచ్చాడు, బర్రబ్బ బ్యాచ్ వాడు. వీడికి అన్ని ఆ టేస్ట్లు ఆ ఫీలింగ్సే ఉంటాయి. దైవజనుడికి జన్మదిన శుభాకాంక్షలు ఎలా చెప్పాలా? ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు? నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటే, సంఘములో స్థిరపడితే, మాస్టర్ గారు నిన్ను వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళనని రూతులాగా నిబంధన చేస్తే, నీతో పాటు ఊరోళ్ళని పట్టుకొస్తే, నీ బొమ్మ వేసుకొని ఫ్లెక్సీ ఎట్టుకుంటే ఏం సంతోషం వస్తుందిరా? లోకస్తుడా, మారు మనసు పొందిరా. స్తోత్రం చెప్పు. ఎవరికి అవసరం దాన్ని తీసుకోండి. హల్లెలూయా. ఆ మరుగై ఉండి ఆరాధించేవాడికి ఎంత రేంజ్ తెలుసా? సింహాసనకు పైగా ఎగురుతుంది. నాకు పిచ్చెక్కిపోయింది. ఒక రాత్రి ఏడ్చాను నేను ఆ వాక్యం చదివి. అమ్మో, నీ సింహాసనం కన్నా పైన ఇంకోటి ఎగురుతావేంటి ప్రభా? ఎంతకన్నా దమ్మును, ఎంతవరకు దూరం. ఆ స్టేజీ కొన్ని స్టేజీల్లో 3 రకాలు ఉంటాయి కొన్ని చర్చిల్లో. ఇంకా అక్కడ చుట్టుపక్కలకి ఎవడొస్తాకి వెళ్ళలేదు. ఈయన కూడా వెళ్ళాలి, ఒక బైబిల్ ఎట్టి దీపం వెలిగించి వచ్చేస్తాడు ఈడు. ఆడికి తెలుసు. లేకపోతే కుర్చేసి తెల్లగొడ్డ కప్పి వచ్చేస్తాడు, ఆడు వెళ్ళి అక్కడికి. అర్థమైనోడికి అర్థమైనంత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నేను ఉన్నాయి చెప్తున్నాను, మరి చెప్పకుండా ఎలా ఉంటాను నేను? నా ప్రసంగాల్లో ఏ వ్యక్తిని టార్గెట్ చేయను, ఏ బోధని వదలను. సిద్ధాంతం అది. ఆమె ఇంకా ముద్ర ఎత్త టైం అయిపోయింది, ఇప్పేయాలి ఇప్పుడు. ఇంకా దార్థం ఏంటి? అయ్యేలేవేక. నువ్వు మరుగై ఉండే వ్యక్తివైతే, నువ్వు దాగి నీ ముఖమును దాచుకొని యేసునే చూపించే ప్రయత్నం చేస్తే నిన్ను ఎంత హెచ్చిస్తాడు తెలుసా? తన సింహాసనం కంటే పై స్థానం కూడా నీకు ఇస్తాడు. మరుగై దేవుణ్ణి ఆరాధించండి, దాగి ఉండి దేవుణ్ణి మహింపరచండి. ఆమేన్. ముద్రలు విప్పేవారు కావాలి, నూనె పోసేవారు రావాలి, సింహాసనం మోసేవారు, ఆయనను పాడేవారు, స్తోత్రం చెప్పరే, వాయిద్యాలు వాయించేవారు. మొత్తం ఎంతమంది అయ్యారు? మొత్తానికి కలిసిపోయారు. పాడేవాళ్ళు వాయిద్య వాళ్ళని కలిపేశాను. హల్లెలూయా. 6 చెప్తున్నాను ఇప్పుడు. ఆలోచన సభ. 6వది చెప్పండి. ఆలోచన. యోబుని అడిగాడు దేవుడు, నువ్వేంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? దేవుని ఆలోచన సభలో ఉన్నావే నువ్వు? బాగా మాట్లాడుతావు. నేను వేసిన అడిగిల్లా నీతిలో పడిను, నన్ను చూ వృద్ధులు లేచి నిలబడి, నాకు మిక్కిలి గౌరవం కలిగిను, నా రొట్టె నెత్తులు అనే పడిను. 10 మంది చదివేశాక మొత్తం యేసుప్రభు వినేసి బాగా ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? దేవుని ఆలోచన సభలో ఉన్నావా నువ్వు? అంటే టాప్ రేంజ్ అది. ఫీల్ అవ్వాలితే అక్కడ, బద్దాన్ని ఫీల్ అయిపోకూడదు అని యోబునే అంటే ఇంక మనం ఎక్కడ ఫీల్ అవుతాం? ఇంకేం ఫీలింగ్ రాకూడదు మనకి. స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం, కృప కృప, నీకే మహిమ అంటాం తప్ప ఇంకేం అనకూడదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని అంటే సింపుల్గా చెప్తాను. ఎవరో ఇప్పుడు సైతాన్ గాడు లూసిఫర్గా ప్రధాన దూతగా అభిషేకించబడి కెరూబుకున్న కాలంలో ఆడు కోరుకున్న ప్లేస్ ఏంటి? ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదకి ఎక్కిపోయేదును. సభా పర్వతం ఎక్కడున్నది? యెషయా 12:14. ఓకేనా? ఆ ఉత్తర దిక్కు ఎక్కడుంది? యోబు 23:9. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశ. ఏం పనులు చేస్తారు అక్కడ? కుర్చీలు మంచాలు చేస్తుంటారా? దేవదూతల చేత తయారు చేయబడ్డ ధర్మశాస్త్రం అన్నాడే,
స్టెఫెను ప్రసంగంలో అపోస్తులు 7 చివరి మొక్కలో. స్తోత్రం. ఎవరా దేవదూతలో? ఈ పాడేవాళ్ళు కాదు. స్ఫటిక వంటి సముద్రానికి ఆవల పక్కన ఉండి పరిశుద్ధుడు అనేవాళ్ళు కాదు. ఈ 24 పెద్దలు దేవుని ఆలోచన సభ. వాళ్ళకి ఒక ఆలోచన ఇస్తాడు. రే, ఈ విధానాలు నీట్గా ఫ్రేమ్ చేసి తయారు చేయండి అంటే చేస్తుంటారు. పాస్టర్ గారి ఆలోచనల్ని, సంఘ కాపరి ఆలోచనల్ని, దైవజనుని ఆలోచనల్ని గ్రహించి అర్థం చేసుకుని దాంట్లో కలపకుండా తీసేయకుండా ఇంప్లిమెంట్ చేసే బ్యాచ్ కూడా సంఘంలో ఉండాలి. నూనె పోసేవారు, ముద్రలు విప్పేవారు, సింహాసనం మోసేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు. ప్రతి సంఘములో ఒక ఆలోచన సభ, కౌన్సిల్ ఉండాలి. పాస్టర్ గారు ఏదైనా చెబితే ఆయన మీటింగ్కి వెళ్తా నాన్న ఈ వారంలో ఇలా జరగాలి, ఇది చేయాలి అని అవుట్లైన్ చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ అయ్యగారు వచ్చే పాడి చేయాలి. ఇప్పుడు ఈ సంగతులు ఎవడు ఆమెనంటలేదేంటి? అయ్యగారు మీరే చేయండి అయ్యగారు అని చెప్పే బ్యాచ్ కంప తీసుకెళ్ళి. అలా కాదని ఈ నిర్మాణం చెప్తుంది సాక్ష్యం. ఆ నమ్మకం మీ మీద చెప్తున్నాను మీకు. నేను 7వ క్లాస్ పాటు 2వ క్లాస్ వాడికి ఎవరు చెప్పడో మీరు ఆ క్లాస్కి వచ్చారని చెప్తున్నాను. కాపాడుకోండి రేంజ్. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దైవజనుని ఆలోచనలు నెరవేర్చగలిగిన స్థానం కలిగిన ఒక గుంపు ఉండాలి, ఆలోచన సభ. ఆమేన్. నా చివరిది, ధూపం వేసేవారు ఉండాలి. ఏషియా 6 అక్కడ ఏం చేస్తున్నారు? ధూపం వేస్తుంటే ఆలయం అంతా ధూమమయమైపోయింది. ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి అని చెప్పండి. ఎప్పుడు మందిరం ప్రార్థనతో నిండిపోయిందంటండి. చర్చి కట్టారు కదా, కాబట్టి ఇక్కడ ఏముండాలి? ఎప్పుడు ఆదివారం శుక్రవారమా చర్చి ప్రార్థనకు ఆదివారం ఏంటారు? ఎప్పుడు నువ్వు స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మొదటి స్థానం ఈ మందిరంలో ప్రేమదే ఉండాలి. ఎప్పుడూ మందిరంలో ప్రత్యక్షతలు ప్రకటించబడాలి. 3 ఎప్పుడూ ఈ మందిరంలో నూనె పోసే వాళ్ళు వస్తూ ఉండాలి. ఎప్పుడు ఈ మందిరములో సేవను, భారమును, కాడిని మోసేవారు ఉండాలి. ఎప్పుడు ఈ మందిరములో పాడేవారు, వాయిద్య వాళ్ళు ఉండాలి. ఎప్పుడు ఈ మందిరములో దేవుని ఆలోచనలు దైవజనుని ద్వారా రిసీవ్ చేసుకొని అమలు చేసేవారు ఉండాలి. ఎప్పుడు ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ఈ 7 అనుభవాలు అక్కడ ఉన్నాయి. అలాగే ప్రతి సేవ ఉండాలి, ఈ సేవ ఉండాలి. ఆ కృప మీకు, నాకు, మనందరికీ, నా బిడ్డలకి దేవుడు అనుగ్రహించుగాక. కొట్టు గట్టిగా నోట్లో దేవుని స్తుతిస్తూ కొట్టు, స్తుతులు చెల్లిస్తూ కొట్టు. మహిమంతా దేవునికే, ఘనతంతా దేవునికే, ప్రభావం ఆయనకే. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రతి సంఘంలో జరగాలి, ఈ సంఘంలో జరగాలని ఒక్క ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. అధ్యక్షుడా దా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నీ దైవజనుని ప్రభువా, మా కొరకైన ఆహారముతో నింపి నాయన, మా కొరకైన భోజనముతో నింపి ప్రభువా మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం కనపడే అవయవాలమని, కనపడిన అవయవాలే సంఘమని తండ్రి మీరు మాట్లాడి ఆ సంఘము ఏమి చేయాలో వారి వారి బాధ్యతలను, పరలోక అనుభవాలను స్పష్టంగా మీరు తెలియపరిచి, ఎదుగు నీ బిడ్డలు కొంతమంది నూనె పోయటానికి తీర్మానం చేసుకున్నారు ప్రభువా, కొంతమంది పాడుటకు తీర్మానం చేసుకున్నారు, మరుగైపోవటానికి, మోయటానికి తీర్మానం చేసుకున్నారు, ఆలోచన అమలు చేయడానికి తీర్మానం చేసుకున్నారు. యేసుక్రీస్తు నామములో తీర్మానం చేసిన ప్రతి బిడ్డ కృప పొందునుగాక నాయన, కృప పొందునుగాక నాయన, అభిషక్తులు లేపబడునుగాక, ఆలోచన నెరవేర్చువారు లేపబడుట కృపనిచ్చి ఈ వాక్యం అందించిన దైవజనుల్ని ఇంకును మాకు దీవెనకరంగా మార్చి ప్రభువా, ఈ సంఘ దైవజనులు డేవిడ్ ఫ్రాన్సిస్ అయ్య గారిని, పాస్టర్ గారిని ఆశీర్వదించి, వేదిక మీద ఉన్న దైవజనులు, వారి పరిచర్యలు, వచ్చిన ఇతర సంఘ బిడ్డలు, స్థానిక సంఘ బిడ్డలు అందరినీ మీరు సీఎం నుంచి ఆశీర్వదించి, మరలా మేము ఎప్పుడైనా ఈ సన్నిధికి వస్తే పరలోకాన్ని ఇక్కడ చూడాలి నాయన. నీకు స్తోత్రాలు. ఆ మేఘమును, ఆ మహిమను, ఆ సన్నిధిని, ఆ ధూపమును ఇక్కడ చూడాలి. ఆ కృపను మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.